ఆలోచన విలువానికి జ్ఞానం కలుగునని లేఖనాలు శ్రమిస్తూ ఉన్నాయి. ఈ ఆలోచన విలువానికి జ్ఞానం కలుగును అని భక్తుడు చెప్తూ ఉన్నారు. దానికి ప్రతిస్పందన ఏంటో తెలుసా? మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆలోచన విలువానికి జ్ఞానం కలుగునని ఏ భక్తుడు అయితే చెప్పాడో అదే భక్తుడు చెప్తూ ఉన్న మాటలు దానికి ప్రతిస్పందనగా మనం ఏం చేయాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞానం కలిగి జీవిస్తాడో ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వివేచన ఆ వ్యక్తిలోకి వస్తుంది. అనగా ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. ఈ ఆలోచన వింటే మనకి జ్ఞానం కలుగుద్ది. ఈ ఆలోచన వింటే మన జీవితంలో భయభక్తులు కలుగుద్ది. ఆయనే ఆలోచన కరెక్ట్గా ఉన్నాడు. ఆయన మాటలే మనకి ఆలోచనలు కలిగించేవిగా ఉన్నాయి. వాక్యం చెప్తూ ఉన్నవారు ఆలోచనను మీకు తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా కొంతమంది వ్యక్తులను ఆలోచించేవారు పెట్టుకుంటాం. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే మీ ఆలోచన నాకు చెప్తావా, నేను ఇలా చేయాలనుకున్నానని మనం ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే ఆలోచనలు మనం తీసుకుంటాం కదా. అది దేవుడు కూడా మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అదేంటంటే మనమందరూ రక్షణ పొందాలని, ఆయన రాకడ కోసం సిద్ధపడాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన ఎవరిని పొందుకోవాలని. అయితే ఈ ఆలోచన మనం వింటూ ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం. మాటలు పదే పదే జ్ఞాపకం చేసినప్పుడు వేరే మాటలు చెప్పడానికి ఏమీ లేవని నా ఉద్దేశం కాదు, కానీ పదే పదే ఒక మాట వినబడుతూ ఉందంటే ప్రాముఖ్యతను తెలుసుకుంటారనే ఉద్దేశం అంతే.